మానవత్వంతో విద్వేషపు విష సంస్కృతి నుండి దేశాన్ని కాపాడుకుందాం. ఆవాజ్ నాయకులు ఎంఏ చిష్తి. మంగళవారం సాయంత్రం 5 గంటలకు గుంటూరు నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ సెంటర్ వద్ద మత సామరస్య వేదిక ఆధ్వర్యంలో చిరు వ్యాపారస్తుడు కోవా బన్ను వలికి అండగా నిలుస్తూ కార్యక్రమం నిర్వహించారు. దేశంలో గత కొంతకాలంగా మత విద్వేషపు చర్యలకు అరాచక శక్తులు పూనుకుంటున్న నేపథ్యంలో దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడుట కొరకు లౌకిక శక్తులందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఏర్పడిన నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా నేడు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యంత ప్రజాదరణ పొందుతూ వలికి అండగా నిలవడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ముస్లిం బాబాకు అండగా హిందూ సహోదరుడు దీపక్ మహమ్మద్ పేరుతో జిమ్ ట్రైనరు అండగా నిలవడం, దేశంలో విభిన్నత్వంలో ఏకత్వం చాటి చెప్పడం గర్వించదగ్గ విషయం అన్నారు. గుంటూరు నగరంలో లౌకికవాదులు, ప్రజాతంత్రవాదులు అందరూ పాల్గొని బన్ను హిందూ ముస్లింల ఐక్యతను చాటుతూ జయప్రదం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. భవిష్యత్తులో ఈ విద్వేషాలకు చెక్ పెడుతూ మత సామరస్యం కాపాడుకుందామని, దేశంలో ప్రేమ కరుణతో లౌకిక భారతదేశం కోసం పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ నాయకులు ఎంఏ చిష్తి, లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు ఎం హనుమంతరెడ్డి, వై నేతాజీ, ఎన్ నళినీకాంత్, ఐద్వా నాయకురాలు ఎల్ అరుణ, సిఐటియు నాయకులు లక్ష్మణరావు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు నీలాంబరం పలువురు పాల్గొన్నారు.